నాకు తెలిసి అవకాడో సీడ్ని ఇట్లా కూడా వాడొచ్చా అని చెప్పి మీరైతే అస్సలు ఊహించుండరు. వెరీ సింపుల్ అండ్ చాలా పవర్ఫుల్ ప్లాంట్ ఫుడ్ తయారు చేసుకోవచ్చు గైస్ ఈ అవకాడో సీడ్తోనే. మీరు ఇప్పటివరకు అవకాడోస్ తినేసి మంచిగా వాటిలో ఉన్న సీడ్స్ నుంచి ప్లాంట్సే పెంచారు, కానీ దాంతో నెక్స్ట్ లెవెల్ ఇంకా వేరేవి కూడా వేయచ్చు. ఆల్రెడీ మనం ప్లాంట్స్ పెంచేసినాం ఎన్నో సార్లు. మీరు ఒకవేళ చూడకపోతే మన ఛానల్లో అయితే బొచ్చడు ఉన్నాయి వీడియోలు. మనం ఛానల్ స్టార్ట్ చేసింది అవకాడో ప్లాంట్స్తోనమాట. సో చెక్ ఇట్. బై ద వే గైస్, అవకాడో సీడ్ లోపల అసలు ఎట్లుంటది అని చెప్పి ఎప్పుడన్నా ఓపెన్ చేసి చూసిరా? నేనైతే ఫస్ట్ టైం ఓపెన్ చేసినాను. మంచిగా ఇట్లా వైట్ కలర్లో ఉంది, గట్టిగా కొబ్బరి లెక్క ఉందన్నమాట. ఇందులో నుంచి ఒక రూట్ వచ్చేసి దానికి ప్లాంట్ పెరుగుతుందా ఆ సీడ్లో నుంచి అని చెప్పి దాన్ని చూసుకుంటా ఇట్లా ఇమాజిన్ చేసుకుంటేనే మస్తు మ్యాజికల్గా అనిపించింది నాకైతే. సో ఆ సీడ్ని ఈజీగానే ఉంటుంది కట్ చేయడము. దాన్ని అట్లా మంచిగా చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి. అండ్ అవకాడో తోలు ఉంది కదా తొక్క, అది కూడా చిన్న చిన్న పీసెస్ వేసుకోవాలి. పల్ప్ అవసరం లేదు మనకి. అండ్ పల్ప్ మీరు నార్మల్గా తినేసేయచ్చు, వేరేవన్నీ ఇట్లా యూజ్ చేసుకోవాలన్నమాట. మనం ఏది అంత సులువుగా పడేయం కదా, సో అందుకని ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ గ్రేట్ యూజ్. బనానా పీల్స్ కూడా వేసి వాటర్ నింపేసి ఒక 2 days అట్లా పక్కన డార్క్ ప్లేస్ లో పెట్టేసిరంటే మంచిగా ఇట్లా బురుగులాగా వచ్చేస్తుంది. 3-4 days కూడా పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఫర్మెంటేషన్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మీరు జస్ట్ వాటర్ అన్న ప్లాంట్స్ కి పోసుకోవచ్చు, అన్ని ప్లాంట్స్ కి వేయచ్చు. మొన్న కొంతమంది కమెంట్ చేసి అక్క రోజు పూల చెట్లు అస్సలు పెరుగుతలేవు, ఎంత మంచిగా చూసుకున్నా కానీ ఊకే పువ్వులు రాలిపోతున్నాయి, రూట్స్ మంచిగా పెరుగుతలేవు కొన్ని ప్లాంట్స్ అని చెప్పి అవన్నీ కంప్లైంట్స్ కి చెక్ పెట్టచ్చు. ఈ వాటర్ అన్న యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది నార్మల్ ఫర్టిలైజర్ లాగా కూడా మట్టి లేసేయచ్చు మంచిగా.